కాలం మనకు కనిపించదు, కానీ అన్నింటినీ మార్చేది కాలమే. గడియారంలో కనిపించే సమయం కాలం కాదు, అది మన వెసులుబాటు కోసం మనం ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ మాత్రమే. ఇంకా చెప్పాలంటే మనకున్న కాలాన్ని మనం లెక్కిస్తామే తప్ప కాలాన్ని మన అదుపులో పెట్టుకోలేము. ఆ పరమాత్మ యొక్క శక్తియే కాలం. ఈ కాలమే సృష్టి స్థితి లయాలన్నింటినీ నడుపుతుంది. కాల జగతః కర్త. ఈ కాలమే జగత్తంతటిని నడిపిస్తుంది. ఒక క్షణం నుంచి మొదలయ్యి ఒక గడియ, ముహూర్తము, రోజు, రాత్రి, పక్షము, మాసము, సంవత్సరము, ఇలా కాలం అనేది లెక్కించబడుతుంది. కానీ సృష్టి ఆరంభం నుంచి అంతమయ్యేదాకా ఈ కాలం యొక్క అధీనంలోనే ఇదంతా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన అధీనంలో కాలం ఎప్పుడూ ఉండదు. కాలం అధీనంలోనే మనం ఉంటాం. కాలం చెప్పినట్టు కాలానికి తగ్గట్టుగా పనులన్నీ జరుగుతాయి. అంతా మన అధీనమే అనుకోవడం మన అమాయకత్వం. స్వామియే శరణమయ్యప్ప.